సగ్గుబియ్యం డోక్లా చట్పటాగా ఉండి తయారు చేసుకుంటానికి తక్కువ టైం పట్టే ఈ హెల్తీ అయిన రుచిగా ఉండే సగ్గుబియ్యంకి కావలసిన పదార్థాలు తయారు విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు సగ్గుబియ్యం వేసి 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగిన దానిలో సగ్గుబియ్యం మునిగేంత వరకు నీరు పోసి ఒక 3 నుంచి 4 గంటల పాటు నానడానికి పక్కన వదిలేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లోని ఒక 3 మీడియం సైజు బంగాళదుంపలు వేసుకుని వాటిని ఉడికిన తర్వాత చల్లారినాక పొట్టు తీసి పక్కన పెట్టుకుందామండి. మీ క్వాంటిటీని బట్టి బంగాళదుంపలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 3 నుంచి 4 గంటల పాటు నానిన సగ్గుబియ్యం మొత్తం నీరు పీల్చుకున్నాయండి. దీన్ని మనం చేతితో బాగా మ్యాష్ చేద్దాం. చేత్తోనే మ్యాష్ చేయండి, మిక్సీలో వేసి మెత్తటి పిండి చేసుకోవద్దు. మనకు అక్కడక్కడ సగ్గుబియ్యం కూడా కనిపిస్తూ ఉండాలి. ఈ డోక్లాలోని తయారైన తర్వాత చక్కగా ముత్యాలా మెరుస్తూ ఉంటాయండి. చేత్తో బాగా మ్యాష్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం దీనిలోకి బంగాళదుంపని తురుముకోవాలి. ఒక గ్రేటర్ తీసుకుని దాంతో పెద్దగా ఉండే వైపు ఇలా బంగాళదుంపలు మొత్తం తురుమేసుకుందాం. దీన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకోకుండా ఇలాగ చేసుకోండి, బాగా ఈవెన్గా కలుస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ తురిమిన బంగాళదుంప తురుము, సగ్గుబియ్యం ఈ 2 కూడా స్టిక్కీగానే ఉంటాయి కనుక 2 కలిసేందుకు చేత్తోనే మళ్ళీ మరోసారి బాగా కలుపుకుందామండి. ఇలా మొత్తం బంగాళదుంప సగ్గుబియ్యం 2 బాగా కలిసినాయండి. ఇప్పుడు దీనిలోని మనకు కావలసిన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇది మనం ఉపవాసాలకి చేసుకుంటున్నాం కనుక దీనిలో వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఏవి వేయకూడదండి. అలానే ఒక 1/2 కప్పు పెరుగు, పుల్లగా ఉన్నా పర్వాలేదు, కమ్మగా ఉన్నా పర్వాలేదండి. వీటన్నింటినీ మరొకసారి మళ్ళీ చేత్తోనే బాగా కలుపుకుందామండి. పెరుగు, పచ్చిమిర్చి, అల్లం తురుము, అలానే కొత్తిమీర బాగా కలిసేలాగా వేసిన ఉప్పుని బాగా కలుపుకుందాం. ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా అన్ని స్పైసెస్ సగ్గుబియ్యం బంగాళదుంప పేస్ట్లో బాగా కలిసినాయండి. ఇప్పుడు మనం వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పుని పౌడర్ చేసుకున్నది ఒక 3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకుని దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనం ఇప్పటి వరకు దీనిలోని 1 చుక్క నీరు కూడా వేసుకోలేదండి. వేసుకునే ఇంగ్రీడియంట్స్ నీళ్ళతోటే సరిపోతుంది. మనం దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మనం స్టీమ్ చేసుకునేటప్పుడు 1.5 టేబుల్ స్పూన్లు ఈనో పౌడరు, అలానే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని ఒక స్పాచులా తీసుకుని దాంతో బాగా కలిసేలాగా కలుపుకుందాం. స్టవ్ మీద పాన్లోని నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకుంటామే. ఇలా బాగా కలిసిన దాన్ని ఒక కేక్ టిన్ తీసుకుని దానిలో బటర్ పేపర్ వేసి కొద్దిగా నెయ్యి కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకున్న దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం వేసుకుందామండి. ఇలా ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒక స్పాచులా తోటి గట్టిగా ప్రెస్ చేయకుండా లెవెల్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా స్ప్రెడ్ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న నీటిలో పెట్టి ఒక 25 నిమిషాల పాటు మీడియం టు లోని పెట్టుకొని మనం స్టీమ్ చేసుకుందామండి. పైన మూత కూడా పెట్టుకోండి, లేదంటే నీళ్లు పడిపోయి ఇంకా మెస్సీగా తయారవుతుంది. 25 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసుకుందామండి. బాగా ఫ్లఫీగా పొంగింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని చెక్ చేసుకుందాం.
ఏది అంటట్లేదండి. మొత్తం అంతా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఈలోగా పైనుంచి తాలింపు వేసుకోవాలి కనుక ఒక చిన్న తడకా పాన్లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 3-4 రెమ్మలు వేసి తాలింపు తయారు చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ డోక్లా రూమ్ టెంపరేచర్కి వచ్చిందండి. ముందు మనం తీసేటప్పుడు చాలా ఫ్లఫీగా పొంగింది, కానీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఇక ఒక ప్లేట్లోకి ట్యాప్ చేసుకుందాం. ఇలా వేసిన బటర్ పేపర్ అంతా తీసేసుకుందామండి. ఇక ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తాలింపు అంతా వేసుకుందాం. మనం ఇప్పుడు ఇక కార్తీక మాసం కనుక ఎక్కువగానే ఉపవాసాలు ఉంటాం. దానికి ఈ సగ్గుబియ్యం డోక్లా తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పటి వరకు మనం సగ్గుబియ్యం కిచిడి అవన్నీ చేసుకున్నాం. ఇలా కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. దీన్ని ఇప్పుడు ఒక నైఫ్ సాయంతో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి ముక్కలు. మొత్తం అంతా ఒక మంచిగా తయారైందండి. ఒక ముక్క తీసి చూపిస్తాను. పైకి సగ్గుబియ్యం తేలుతూ సాఫ్ట్గాను ఎంతో టేస్ట్గా ఉండే ఈ డోక్లా తప్పకుండా తయారు చేసుకోండి. దీనికి కాంబినేషన్ పెరుగుతో తింటే ఇంకా అసలు మీరు తింటూనే ఉంటారండి. అంత రుచిగా ఉన్న ఈ డోక్లా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.